ఘటనలపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. పోలీసు అధికారుల వైఫల్యం వల్లే దాడులు జరిగాయని ఆరోపించారు. అధికారులను ఈసీ మార్చడం వల్లే గొడవలు జరిగాయని, కొత్త అధికారులకు ఆయా ప్రాంతాలపై అవగాహన లేదని అన్నారు. డీజీపీని కూడా కొత్తగా నియమించారని, కూటమి అభ్యర్థుల ఫిర్యాదుతో అధికారులను ఈసీ మార్చిందని అంబటి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యేక బృందం పార్టీ ఆదేశం మేరకు డీజీపీ గారిని కలిసి వారిని కొన్ని విషయాలను ఒక రిప్రజెంటేషన్ను వారికి ఇవ్వటం జరిగింది. ప్రధానంగా పోలింగ్ రోజు నుంచి ఈ రోజు వరకు రాష్ట్రంలో గత 4-5 ఎన్నికల్లో ఏ ఎన్నికల్లోనూ జరగనటువంటి హింసాత్మకమైన సంఘటనలు, బూత్ క్యాప్చరింగ్లు, ఈవీఎంల మీద దాడులు ఇంత పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో జరిగిన ఏ ఎన్నికల్లోనూ జరగలేదని, దానివల్ల తీవ్రమైన నష్టం ప్రజాస్వామ్యానికి కలిగిందని, ముఖ్యంగా ఇది జరగడానికి గల కారణం ఏమిటంటే మేము ఎక్స్ప్లెయిన్ చేసింది, పోలీసు అధికారులు టోటల్లీ ఫెయిల్యూర్. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణలో పోలీసులు కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా పోయింది. ఇష్టానుసారంగా బూతుల దగ్గర వ్యవహరించే పరిస్థితి వచ్చింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దుస్థితి రావడం అనేది చాలా అరుదైనటువంటి సంఘటనలుగా నేను భావిస్తున్నాం మేమందరం కూడా.